హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మామూలుగా మెకానికల్ వాళ్ళకి 4th సెమిస్టర్లో M402 C16 స్కీమ్ HFPCS సబ్జెక్ట్ ఫుల్ ఫామ్ వచ్చి హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్. ఇది మీకు ఏంటంటే ఒకవేళ C14 C09 వాళ్ళకైతే హైడ్రాలిక్స్ అని చెప్పి ఉంటుందన్నమాట సబ్జెక్టు. ఆల్మోస్ట్ C16 వాళ్ళకి C09 C14 వాళ్ళకి అంతా సేమ్ ఉంటుంది. C09 C16 అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే ఆ C14 వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏమంటే లాస్ట్లో ఆ న్యూమాటిక్స్కి సంబంధించిన చాప్టర్ ఉండదు అంతే. C16 వాళ్ళ సిలబస్సే మీరు ఫాలో అయితే సరిపోతుంది. లాస్ట్లో ఉన్న ఆ న్యూమాటిక్స్ అంటే 7th చాప్టర్ 8th చాప్టర్ తప్ప రిమైనింగ్ అంతా కూడా C09 వాళ్ళకి C16 వాళ్ళకి C14 వాళ్ళకి అంతా సేమ్గా ఉంటుంది సిలబస్. ఓకేనా? ఇప్పుడు మీరు ఎక్కువ టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్టులలో మనకి హైడ్రాలిక్స్ కూడా ఒక సబ్జెక్టు. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లమేటిక్ ఎక్కువ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఓన్లీ అంటే ఈ చాప్టర్ ఎక్కువగా మేజర్ ప్రాబ్లమేటికే ఉంటుంది, ఒక 2 చాప్టర్స్ తప్ప. అందువల్ల మీరేం చేయాలంటే ప్రాబ్లమ్స్లో కూడా ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్ని ఏ చాప్టర్లో ఉన్నాయో ఆ చాప్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు కొద్దిగా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పూర్తిగా అవాయిడ్ చేసి ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే మనకి కష్టం. అందువల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్లో కూడా కొద్దిగా సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉండే టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చాప్టర్స్ ఏవి అనేది నేను మీకు చెప్తాను. అవి జస్ట్ ఒక 4 చాప్టర్స్ చదివితే చాలు, మనం ఈజీగా 55 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అవుట్ ఆఫ్ 8 చాప్టర్స్లో ఓన్లీ 4 చాప్టర్స్ చదివితే 55 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆ చాప్టర్స్ ఏవి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే చాలామంది ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అంటే వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అందరికీ బెనిఫిట్ తెలియాలంటే మన ఛానల్లో ఇలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నామని అండ్ డిప్లొమా కోసమే సపరేట్గా ఒక ఛానల్ ఉందనే విషయము చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. అందువల్ల మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లేదంటే ఈ వీడియోని షేర్ చేసి అది మెల్లిగా స్లోగా అలా డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మనం కంప్లీట్గా శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్లో 1 by 1 అంటే స్టడీ మెటీరియల్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ అంటే మన టాపిక్కి రిలేటెడ్గా ఉండే వీడియోస్ ఏదైనా యూట్యూబ్లో ఉంటే వాటిని మీరు సెర్చ్ చేసుకోవడం మీకు కష్టమైతే ఆ టాపిక్ రిలేటెడ్గా మనమే ఇన్స్టిట్యూట్ తరపున ఆ టాపిక్ ఏ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందో ఆ వీడియోస్ని కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మన శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కమింగ్ డేస్లో మనకు ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకొని అది ఎలా యూజ్ అవుతుందని మీకే అర్థమవుతుంది. మా ఫ్యూచర్లో మీరు అప్ టు జాబ్లో సెటిల్ అయ్యేంత వరకు మీకు ఆ యాప్ అనేది నాట్ ఓన్లీ డిప్లొమా కోసమనే కాదు, మీరు డిప్లొమా బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోవాలన్నా, కోర్ సైడ్ జాబ్ పోవాలన్నా కూడా ఆ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంత యూస్ఫుల్ కంటెంట్ అనేది మనము ఆ యాప్లో అప్లోడ్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ డిప్లొమాకి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాము. నెక్స్ట్ కమింగ్ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు మన టాపిక్స్కి వెళ్తే ఇది మనకి ఉన్న యాజ్ పర్ సిలబస్ ప్రకారము ఈ హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దాము. మొత్తం టోటల్గా 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్ ఉంది. అంటే కొన్ని సబ్జెక్టులలో ఒక చాప్టర్ చదువుకుంటే దాంట్లో ఒక 2 ఎస్ఏలు వచ్చేస్తాయి, అలా 2 చాప్టర్స్ చదువుకుంటే సరిపోయేది. ఇప్పుడు అలా చేయడానికి వీలు కాదు. అందువల్ల మనం ఏం చేయాలంటే 5 ఎస్ఏలు రాయాలనుకుంటే 5 చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 4 ఎస్ఏస్ చాలు అని అనుకుంటే 4 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ చాప్టర్స్ ఏవి అనేది నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండ్ లాస్ట్లో ఉండే 7th and 8th, ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 2. ఈ 2 చాప్టర్స్ 7th 8th అనేది కంప్లీట్గా థియరీ
థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ మూడిట్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేటివి అడుగుతారు అనమాట. ప్రాబ్లమ్స్ కానీ డెరివేషన్స్ కానీ అడుగుతారు. అవి ఏవేవి ఆ క్వశ్చన్స్ అనేవి మీకు చెప్తాను చూడండి. ఈ చాప్టర్స్ ఓకే అనుకున్న తర్వాత కావాలంటే మీరు ఈ త్రీ టాపిక్స్లలో పంప్స్, టర్బైన్స్ ఈ రెండు నేర్చుకోండి. దీంట్లో కూడా ఒక్కొక్కసారి థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను. మొత్తం ఈ 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా నేర్చుకోండి. ఏది ఇక్కడ ఉండే ఎస్ఏ క్వశ్చన్స్ కాకుండా ఒకవేళ సేఫ్ సైడ్గా ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. లేదు అంటే ఫస్ట్ 3 టాపిక్స్, లాస్ట్ 2 టాపిక్స్ ఈ మొత్తం నేర్చుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే 71 మార్క్స్ వస్తాయి. మొత్తం 5 అంటే లేదు మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు 4 చాప్టర్స్ చాలు అనుకుంటే ఫస్ట్ 3 ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ నేర్చుకోండి. యూ విల్ గెట్ 55 మార్క్స్. దీంట్లో ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్లో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి అంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా. ప్రాపర్టీస్, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. మాస్, డెన్సిటీ టిక్ పెట్టుకోండి. ఇది టెక్స్ట్ బుక్ ఏదంటే మీకు ఆథర్ వచ్చేసి రేడియంట్ పబ్లికేషన్స్ అప్పారావు టెక్స్ట్ బుక్ ఇది. దీంట్లో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ గ్రావిటీ ఇవన్నీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. విస్కాసిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కైనమాటిక్ విస్కాసిటీ, కెపిలారిటీ అంటే ఏమి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏమి, అడిషన్, కొయిషన్ అంటే ఏమి, ఇవి డెఫినేషన్స్. వాడు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ డెఫినేషన్స్ అడుగుతాడు. అండ్ వాట్ ఈజ్ మెన్ బై గేజ్ ప్రెజర్, వాట్ ఈజ్ మెన్ బై అబ్సల్యూట్ ప్రెజర్, వాట్ ఈజ్ మెన్ బై పాజిటివ్ గేజ్ ప్రెజర్, నెగటివ్ గేజ్ ప్రెజర్ అనేది మనకి థియరీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ మోడల్స్ నేర్చుకోండి. అంటే నేను ఇక్కడ చెప్పాను ఎనీ టెక్స్ట్ బుక్ యూ కెన్ ఫాలో, ఎనీ టెక్స్ట్ బుక్, ఏ టెక్స్ట్ బుక్ అయినా ఫాలో అవ్వండి. బట్ మోడల్స్ అనేటివి నేను ఇప్పుడు ఏ మోడల్స్ చెప్తానో మీ దగ్గర అవైలబిలిటీలో ఉండే టెక్స్ట్ బుక్లో ఆ మోడల్లో ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. దీంట్లో 10 మార్క్స్కి అడిగే ప్రాబ్లమ్స్లో మానోమీటర్స్ మీద ప్రాబ్లం అడుగుతాము. సింపుల్ యూట్యూబ్ మానోమీటర్, దీంట్లో సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. 1.21, 1.22 అంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటి మోడల్స్ నేర్చుకొని అంటే సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లం. నెక్స్ట్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్, ఇది ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. ఈ 3 డిఫరెన్షియల్ మానోమీటర్ ఒకటి, ఇంకో డిఫరెన్షియల్లోనే ఇన్వర్టెడ్ ఇలా రివర్స్లో ఉంటుంది. ఇలా కిందకు ఉంది కదా, ఇది వచ్చి ఇన్వర్ట్ అనమాట, అంటే రివర్స్లో ఉంటుంది. వీటి మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తము 3 మోడల్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ 3 మోడల్స్ ఒకటి సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లం, ఇంకొకటి ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ మీద ప్రాబ్లమ్స్. అండ్ థియరీ క్వశ్చన్స్ చెప్తాం కదా, థియరీ క్వశ్చన్స్ ఇవి. ఒకవేళ 3 మార్క్స్లో ఒకవేళ క్వశ్చన్ అడగాలంటే ఇవి అడుగుతారు అనమాట. ఫైండ్ అవుట్ ది రిలేటివ్ డెన్సిటీ, ఆ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవి 3 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది మ్యామ్. ఏది కైనమాటిక్ విస్కాసిటీ కనుక్కోండి. ఇవి 3 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినారు కదా అలాంటి ప్రాబ్లమ్స్. ఎస్ఏ ప్రాబ్లమ్స్ మాత్రము మనకి మానోమీటర్స్ మీద అడుగుతారు ఎస్ఏ క్వశ్చన్స్ అయితే. ఇది ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు సెకండ్ చాప్టర్స్లో ఫ్లో ఆఫ్ లిక్విడ్స్లో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, స్టడీ ఫ్లో థియరీ క్వశ్చన్స్, అన్స్టడీ ఫ్లో డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, 1 డైమెన్షనల్ ఫ్లో, రొటేషనల్ ఫ్లో, ఇర్రొటేషనల్ ఫ్లో, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ అని అడిగినప్పుడు మీరు రాయాల్సిన క్వశ్చన్స్ అన్నమాట, దానికి ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే డిశ్చార్జ్ కంటిన్యూటీ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెరివేషన్, కంటిన్యూటీ ఈక్వేషన్ మీద డెరివేషన్ అండ్ కంటిన్యూటీ ఈక్వేషన్ మీద ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 2.1, ఎగ్జాంపుల్ 2.2, 2.3, 2.4, 2.5, 2.6
మీరు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కావాలంటే దీంట్లో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం నెంబర్స్ తెలుస్తాయి. ఎగ్జాంపుల్ 2.7 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 2.8 అది కంటిన్యూటీ ఈక్వేషన్ మీద డెరివేషన్ అని అడగచ్చు, లేదా దాని మీద ప్రాబ్లం అని అడగచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బెర్నౌల్లీస్ థీరం డెరివేషన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అజంప్షన్స్ కూడా ఉంటాయి. బెర్నౌల్లీస్ థీరంలో అజంప్షన్స్ ఉన్నాయి కదా, 3 మార్క్స్కి ఇంపార్టెంట్ అజంప్షన్స్ ఇన్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ డెరివేషన్ మీరు డెరైవ్ చేయాల్సి వస్తుంది. బెర్నౌల్లీస్ థీరం ఎక్స్ప్లెనేషన్ అండ్ డెరివేషన్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. అండ్ దాని మీద ప్రాబ్లం, ఆ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ 2.10, 2.11, 2.12, 2.13, 2.14, 2.15, 2.16, 2.17 అక్కడ వరకు మనకు బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ వెంచురీ మీటర్ డయాగ్రామ్ వేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. దిస్ ఈజ్ వెంచురీ మీటర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ నేర్చుకోండి. దాని తర్వాత వెంచురీ మీటర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2.18, 2.19, 2.20 ఇది వెంచురీ మీటర్ మీద ఉండే ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 2.11, 2.22 ఓకే, ఆ మోడల్స్ నేర్చుకోండి చాలు. నెక్స్ట్ థియరీ క్వశ్చన్స్లో 3 మార్క్స్కి వచ్చేటివి కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ సిసి అంటే ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫార్ములా, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఫార్ములా. ఈ 3 కోఎఫిషియంట్స్ నేర్చుకోవాలి. హైడ్రాలిక్ కోఎఫిషియంట్స్ అంటారు ఇవి. ఈ కోఎఫిషియంట్స్ నేర్చుకోండి, హైడ్రాలిక్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ చాప్టర్లో మీరు చూసినట్టయితే థర్డ్ చాప్టర్లో మనకి మేజర్ లాసెస్ అంటే ఏమి, మైనర్ లాసెస్ అంటే ఏమి, ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. వాట్ ఆర్ ది మేజర్ లాసెస్ అండ్ మైనర్ లాసెస్ అండ్ ప్రాబ్లమ్స్. చీజీస్ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా నేర్చుకోండి. డార్సీస్ ఇది ఫార్ములా, ఓన్లీ ఫార్ములా నేర్చుకోండి చాలు. ఫార్ములాలో వి అంటే ఏమి, సి అంటే ఏమి, ఎం అంటే ఏమి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా డార్సీస్ ఫార్ములాలో కూడా FL 4FLV²/2GD మ్యాథమెటికల్ ఫార్ములా నేర్చుకోండి. దాంట్లో ఆ టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. డెరివేషన్ అలంతా ఏం అవసరం లేదు. బట్ ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చీజీస్ ఫార్ములా. ఎగ్జాంపుల్ 3.1, ఎగ్జాంపుల్ 3.2, 3.3, 3.4, 3.5 ఇవి చీజీస్ అండ్ డార్సీస్ మీద ఉండే ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి నేర్చుకోండి. నెక్స్ట్ హైడ్రాలిక్ HGL అంటే ఏమి, టోటల్ ఎనర్జీ లైన్ అంటే ఏమి, 3 మార్క్స్ డెఫినేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, టోటల్ ఎనర్జీ లైన్ అయిన తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఈ టోటల్ హెడ్ మీద ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 3.7 ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇలా టోటల్ హెడ్ మీద టోటల్ హెడ్ కనుక్కోమని, లాస్ ఆఫ్ హెడ్ కనుక్కోమని చెప్పి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. డిశ్చార్జ్ మీద ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 3.9 ఇది కాకుండా మనకి పైప్స్ ఇన్ ఈక్వలెంట్ పైప్ ఒకసారి అడిగినాడు. ఈక్వలెంట్ పైప్ అంటే దానికి ఫార్ములా, ఈ డయాగ్రామ్ వేసేసి ఈక్వలెంట్ పైప్కి ఫార్ములా ఉంటుంది. Q=Q1 Q2 అనేసి ఈ ఫార్ములా నేర్చుకోండి. నెక్స్ట్ 3 మార్క్స్లో అడిగే క్వశ్చను సైఫోన్ ఎఫెక్ట్ అంటే ఏమి. ఇది సైఫోన్ ఎఫెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైఫోన్ ఎఫెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3.10 ఈ మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్. ఎందుకంటే పవర్ మీద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిటెడ్. ఈ మోడల్స్ నేను చెప్పేదంటే మోడల్స్ నేర్చుకోండి అంటున్నా. నేను ఇప్పుడు ఏ మోడల్స్ అయితే చెప్తానో ఆ మోడల్స్ నేర్చుకోండి, కానీ ఈ టెక్స్ట్ బుక్లోనే ఉండేటివి నేర్చుకోండి అని కాదు. అలాంటి మోడల్స్ ఎనీ టెక్స్ట్ బుక్, ఏ టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు. ఇలాంటి మోడల్ పవర్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ P=W×Q(H−HF) ఇవి కనుక్కునే ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర ఈ బుక్ ఉన్నట్టయితే 3.12 ఇంపార్టెంట్, 3.13 అంటే ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3.14 ఆ మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్లో చీజీస్ మీద ప్రాబ్లం, డార్సీస్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం అండ్ పవర్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం. ఈ 3 మోడల్స్ నేర్చుకుంటే మీకు అట్లలో ఒక క్వశ్చన్ వస్తుంది.
నెక్స్ట్ ఈ చాప్టర్ స్కిప్ చేయమని చెప్తాను. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేస్తాం. లాస్ట్ది 7th and 8th చాప్టర్స్. 7th చాప్టర్ అండ్ 8th చాప్టర్. 7th చాప్టర్లో చూడండి, ఆయిల్ పవర్ హైడ్రాలిక్స్లో మీకు అప్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ నేర్చుకోండి, 3 మార్క్స్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ వేసిన దానికి 5 మార్క్స్. ఆ డయాగ్రామ్లో ఉండే పార్ట్స్, ఇది ఆయిల్ రిజర్వాయరు, ఫిల్టరు, పంపు, పిస్టను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి డయాగ్రామ్కి 5 మార్క్స్. ఈ కాంపోనెంట్స్, దీంట్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి మీకు 5 మార్క్స్ అనేది. నెక్స్ట్ బేసిక్ కాంపోనెంట్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రాలిక్ పంప్స్లో టైప్స్ ఆఫ్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పంప్స్ అంటారు. ఈ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పంప్స్లో ఎస్ఏ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందమ్మా. ఏదైనా అడగచ్చు. ఇక్కడ వాడి నేమ్స్ చెప్తాడనమాట. డ్రా అండ్ నీడ్ స్కెచ్ ఆఫ్ గేర్ పంప్, అప్పుడు గేర్ పంప్ గురించి ఆలోచించి, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నల్ గేర్ పంప్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్స్ ఇవంతా కూడా. వేన్ టైప్ ఆఫ్ పంప్, దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పంపు అడిగినప్పుడు దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీరు రాయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మనకి పిస్టన్ రిక్ట్రాక్ట్ సక్షన్ స్ట్రోక్, ఇది అవసరం లేదు. ఈ పైప్ ఇది అవసరం లేదు. ఓన్లీ ఈ 2 ఈ సైడ్ చెప్పినాం కదా. వేన్ పంప్ ఒకటి నేర్చుకోండి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. అదేవిధంగా ఇంటర్నల్ గేర్ పంపు, ఎక్స్టర్నల్ గేర్ పంపు, ఈ 2 నేర్చుకోండి. అంటే పంప్స్, టైప్స్ ఆఫ్ పంప్స్లో ఈ 3 నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రేడియల్ పిస్టన్ పంప్, ఇక్కడ ఇంకొకటి చూడండి, రేడియల్ పిస్టన్ పంప్. దిస్ ఈజ్ రేడియల్ పిస్టన్ పంప్. దీని మీద డయాగ్రామ్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి వచ్చేసి స్వాష్ ప్లేట్ టైప్ పిస్టన్ పంప్, ఇదొకటి. ఈ క్వశ్చన్ అడగడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. ఈ పంప్స్లలో టైప్స్ ఆఫ్ పంప్స్లలో నుంచి మొత్తం ఒక 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్లో నుంచి 1 టైప్ ఆఫ్ పంపు మీకు ఎస్ఏ క్వశ్చన్కి అడగడానికి స్కోప్ ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్చువేటర్స్. యాక్చువేటర్స్లో ఇక్కడ వాల్వ్స్ ఉంటాయి. షటిల్ వాల్వ్, 2-వే వాల్వ్, ఇది నేర్చుకున్నాం. 2-వే వాల్వ్, ఈ 2-వే వాల్వ్ ఎలా వర్క్ చేస్తుందో వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డయాగ్రామ్ నేర్చుకోండి. 2-వే వాల్వ్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి 3-వే వాల్వ్, ఇది 3-వే వాల్వ్. నెక్స్ట్ అదేవిధంగా 4-వే వాల్వ్. 2-వే వాల్వ్ ఒకటి, 3-వే వాల్వ్ ఒకటి, 4-వే వాల్వ్. మీరు జస్ట్ డయాగ్రామ్ నేర్చుకోండి అంతే. ఓన్లీ బాహాడ్ ద డయాగ్రామ్, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మీరు జస్ట్ ఓన్గా మీరు యూట్యూబ్లో వెళ్ళి ఈ 3-వే డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ అని కొడితే మీకు అది ఎలా వర్క్ చేస్తుందో యానిమేషన్ వస్తుంది. ఆ యానిమేషన్ చూసి మీరు వర్కింగ్ ప్రిన్సిపల్ ఎగ్జామ్లో ఓన్గా రాయొచ్చు. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సినంతా కూడా ఓన్లీ డయాగ్రామ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. థియరీ, ఇక్కడ ఉండే థియరీ ఏం చదవకుండా మీరు యానిమేషన్ వీడియో చూసి అది ఎలా వర్క్ చేస్తుందో అది ఓన్ వర్డ్స్లలో రాయండి. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ వాల్వ్స్, ఇవంతా అవసరం లేదు, ఇవంతా తీసేసేయండి, స్కిప్ చేసేసేయండి. చాలు. 7th చాప్టర్లో టైప్స్ ఆఫ్ పంప్స్ నేర్చుకోండి. ఆ కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయి కదా, 2-వే వాల్వ్, 3-వే వాల్వ్, 4-వే వాల్వ్, అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 8th చాప్టర్ న్యూమాటిక్స్లో అడ్వాంటేజెస్ ఆఫ్ న్యూమాటిక్స్. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ నేర్చుకోండి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ న్యూమాటిక్ సిస్టమ్. అప్లికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ న్యూమాటిక్ పవర్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రాలిక్లో ఎలా అయితే ఎలిమెంట్స్ ఇంపార్టెంటో దీంట్లో కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ న్యూమాటిక్ సర్క్యూట్స్. 10 మార్క్స్ క్వశ్చన్. ఈ డయాగ్రాము అండ్ ఎక్స్ప్లెనేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఉండే పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. నెక్స్ట్ 3 మార్క్స్కి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ హైడ్రాలిక్ సర్క్యూట్ అండ్ న్యూమాటిక్ సర్క్యూట్. 3 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ప్రెజర్ రెగ్యులేటర్, ఈ చాప్టర్లో నుంచి వచ్చే క్వశ్చన్స్, లూబ్రికేటర్, ఇదంతా అవసరం లేదు.
డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయి కదా, 2x2 డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ఒకటి నేర్చుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 4x2 డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ నేర్చుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. న్యూమాటిక్ యాక్చువేటర్స్లో వచ్చేసరికి ఇవంతా వద్దు, ఇదంతా వద్దు, ఇవి తీసేసేయండి. యాక్చువేటర్స్లో ఇవి నేర్చుకోండి. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ నేర్చుకోండి. దాని తర్వాత కంట్రోల్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ సిలిండర్, పైలట్ కంట్రోల్ వాల్వ్. ఈ క్వశ్చన్ కంట్రోల్ ఆఫ్ ఏ సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యూజింగ్ పైలట్ కంట్రోల్ వాల్వ్. కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్, ఇది కంట్రోల్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ సిలిండర్. ఈ రెండు నేర్చుకోండి, కంట్రోల్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అండ్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్ బై యూజింగ్ పైలట్ వాల్వ్. ఇక్కడ వరకు మనకు మొత్తం ఫస్ట్లో ఉన్న 3 చాప్టర్స్ ప్లస్ ఇక్కడ లాస్ట్లో ఉన్న 6th 7th 8th 2 చాప్టర్, మొత్తం 5 చాప్టర్స్ మాత్రం నేర్చుకోండి చాలు. మీకు ఉండే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ చేసుకోవడానికి ఈ 5 చాప్టర్స్ సరిపోతాయి. ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4th చాప్టర్తో పాటుగా, 4th చాప్టర్లో డెరివేషన్స్ ఇంపార్టెంట్ ఆ 4th చాప్టర్తో పాటుగా థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ హైడ్రాలిక్ టర్బైన్స్లో థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏవేవంటే హైడ్రాలిక్ టర్బైన్స్ థియరీ క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ఈ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్, పెల్టన్ వీల్ డయాగ్రామ్. నెక్స్ట్ కెప్లాన్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. కెప్లాన్ టర్బైన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ 3 టర్బైన్స్లో ఒక టర్బైను డయాగ్రాము ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వర్కింగ్ ప్రిన్సిపల్ 10 మార్క్స్కి అడుగుతారు. ఒకవేళ లేదు అనేసి అంటే దీంట్లో ప్రాబ్లమ్స్, కెప్లాన్ టర్బైన్ మీద ప్రాబ్లం కానీ, ఫ్రాన్సిస్ టర్బైన్ మీద ప్రాబ్లం కానీ, లేదా పెల్టన్ వీల్ మీద ప్రాబ్లం అడుగుతాడు. ప్రాబ్లమ్స్ టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు నేను చెప్పిన 5 చాప్టర్స్తో పాటుగా ఈ చాప్టర్లో ఓన్లీ డయాగ్రామ్స్ మాత్రం నేర్చుకోండి. అదేవిధంగా 6th చాప్టర్లో కూడా పంప్స్లలో సింగిల్ యాక్టింగ్ పంపు డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఇది రెసిప్రొకేటింగ్ పంప్ అంటాం దీన్ని. డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంప్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్స్ట్ బుక్లో మళ్ళీ దీంట్లో చాయిస్ వదలొద్దండి. నేను ఇప్పుడు చెప్పేటివే చాయిస్లు, మళ్ళీ ప్రాబ్లమ్స్లో సార్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చెప్పండి సార్ అంటే దీంట్లో ఇంపార్టెంట్ మనకు బుక్లో ఇచ్చేటివే వాడు కొన్ని సెలెక్టెడ్ మోడల్స్, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తాడు. దాంట్లో మీరు చాయిస్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ చాయిస్ వదిలితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆ మోడల్స్ నేర్చుకొని చాలు. ఏది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే అన్సాల్వ్డ్ మీరు చేసినా చేయకపోయినా దీంట్లో ఉండే మోడల్సే అన్సాల్వ్డ్లో ఉంటాయి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే సెంట్రిఫ్యూగల్ పంప్ వెరీ ఇంపార్టెంట్. చాలా VVIMP క్వశ్చన్, సెంట్రిఫ్యూగల్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూగల్ పంప్. ఇది నేర్చుకోండి. ఒకవేళ ప్రాబ్లం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు దీని మీద సెంట్రిఫ్యూగల్ పంప్ మీద ప్రాబ్లం నేర్చుకోండి, లేదంటే వదిలేసండి, అదేం ప్రాబ్లం ఏం లేదు. అంత అన్నీ నేర్చుకున్నా కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు. థియరీ క్వశ్చన్స్ కోసం మాత్రం నేను చెప్తున్నాను దీంట్లో ఈ చాప్టర్లో. ఇది సింగిల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంపు, డబుల్ యాక్టింగ్ రెసిప్రొకేటింగ్ పంపు, సెంట్రిఫ్యూగల్ పంప్ 3 క్వశ్చన్స్ అనేవి కదా. ఇక్కడ ప్రైమింగ్ అంటే ఏమి 3 మార్క్స్కి, క్యావిటేషన్ అంటే ఏమి 3 మార్క్స్ నేర్చుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ పంప్స్ ఇన్ సిరీస్, పంప్స్ ఇన్ ప్యారలల్ అని ఉంటుంది, ఇక్కడ లేదు ఈ టెక్స్ట్ బుక్లో. మీరు వేరే ఏదైనా టెక్స్ట్ బుక్లో చూడండి. పంప్స్ ఇన్ సిరీస్, పంప్స్ ఇన్ ప్యారలల్ అనేసి ఉంటుంది, అది నేర్చుకోండి, అది ఇంపార్టెంట్ అనమాట. థియరీ క్వశ్చన్ 3 మార్క్స్కి. ఓకేనా, ఇక్కడ వరకు నేర్చుకోవడమా చాలు, మీకు మోర్ దెన్ 50-60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మళ్ళీ వన్ సెకండ్ నేను చెప్తాను, అన్నీ నేర్చుకోవద్దండి, కొన్ని మాత్రం అంటే బాగా మంచి స్కోరింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ నేర్చుకోండి. రిమైనింగ్ వాళ్ళు మాత్రము
ఫస్ట్ చాప్టర్లో టోటల్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం అండ్ ఎవరీ క్వశ్చన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 చాప్టర్లలో ఏది మిస్ కాకుండా నేర్చుకోండి. అండ్ లాస్ట్లో ఉండే 2 చాప్టర్స్లో డయాగ్రామ్స్, నేను చెప్పిన డయాగ్రామ్స్ బైహార్ట్ చేసుకోండి చాలు. మీరు ఈ సబ్జెక్ట్లో మోర్ దెన్ 60-70 మార్క్స్. ఓన్లీ ఈ 5 చాప్టర్స్ చదివితేనే మీకు 71 మార్క్స్ వస్తాయి. మీరు 71 మార్క్స్ అటెంప్ట్ చేసినప్పుడు అంటే వాల్యుయేషన్లో ఒక 20 మార్క్స్ మిస్ అయినా కూడా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేసినా యూ విల్ గెట్ మోర్ దెన్ 50 మార్క్స్. లేదు మీరు కరెక్ట్గా ఉంటే 60 కూడా తెచ్చుకోవచ్చు అనమాట. 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక 50 మార్క్స్ వచ్చినా, ఇంటర్నల్ ఒక 10 మార్క్స్ వచ్చినా అవుట్ ఆఫ్ 100కి 60 మార్క్స్ మీకు స్కోరింగ్ అనేది వస్తుందన్నమాట. రిమైనింగ్ ఈ 5 చాప్టర్స్ కాకుండా నాకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు హైడ్రాలిక్ టర్బైన్స్లో చెప్పాం కదా, టర్బైన్స్లో ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్స్ డిఫరెన్సెస్, కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రాలిక్ టర్బైన్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పెల్టన్ వీల్ డయాగ్రామ్, కెప్లాన్ టర్బైన్ డయాగ్రామ్, ఫ్రాన్సిస్ టర్బైన్ డయాగ్రామ్. దీంట్లో 3 క్వశ్చన్. అదేవిధంగా హైడ్రాలిక్ పంప్స్లో సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్, డబుల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్, సెంట్రిఫ్యూగల్ పంప్. ఈ 3 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్. అంటే ప్రాబ్లమ్స్ కాకుండా వీటిలో నేర్చుకోవాలనుకుంటే ఆ డయాగ్రామ్స్ నేర్చుకొని వెళ్ళండి. అప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎంత క్వశ్చన్ ప్రాబ్లం ఎంత టఫ్గా ఇచ్చినా సరే 5 క్వశ్చన్స్ ఈజీగా రాయగలుగుతారమ్మా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.